హలో అండి, ఈరోజు ఉదయం నుంచి నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను రండి. ఉంటానండి కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుని జీరా వాటర్ తాగుతానండి. ఇంకో పొయ్యి వెలిగిస్తానండి. మాకు 2 డాగులు ఉన్నాయండి, వాటికి ఎగ్స్ అవి 2 డాగులు ఉన్నాయండి. వాటి కొరకు గుడ్లు ఉడకబెడుతున్నాను నేను. మా నాన్నగారికి ఆల్రెడీ టీ ఇచ్చేసానండి. వేడి నీళ్ళు కొంచెం తెక్కాక నేను కొంచెం వేడి నీళ్ళు తాగుతానండి. జీలకర్ర వేసుకుని జీలకర్ర పొడి అన్నమాట అండి. జీలకర్ర, దాల్చిన చెక్క, సోంపు, వాము వాటర్ అన్నమాట అండి. చెప్పు. ఇది జీరా వాటర్ అండి. జీలకర్ర, దాల్చిన చెక్క, వాము, సోంపు పౌడర్ అన్నమాట అండి. రోజు నేను కొంచెం ఉదయాన్నే ఇది తాగుతాను అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది మంచిది అన్నమాట అండి. మెంతిపిండి కూడా తింటాను. ఇంక అన్ని వీడియోలో ఎందుకు ఈరోజు మరి చూపిద్దామని చూపిస్తున్నాను. నాకు 2 డాగులు ఉన్నాయండి. ఇంకొంచెం పాలు వేయాలి, వాటికి పాలు వేయాలా, గుడ్లు ఉడకబెట్టి పెట్టాలా ఈరోజు. వాటర్ తాగేసాను కదండి. ఈరోజు నేను టిఫిన్ వేసుకుంటాను. ఈ దోశలు వేసుకుని ఉంటానండి. ఒక పావు గంట పోయిన తర్వాత ఈ దోశల పిండిలో ఏంటంటే అండి, బియ్యము, మినపప్పు, పెసలునండి. పెసలు ఎక్కువ వాడాలంటున్నారు కదండి షుగర్ పేషెంట్లని. ఎవరైనా పెసలు తింటే మంచిది అంటారు, కానీ నేను ఎక్కువ పెసలు వేస్తాను దీంట్లో అన్నని. ఈ 3 కలిపి పిండి రెడీ చేశాను అన్నమాట. 2 దోశలు వేస్తున్నాం నాకు. స్టార్ట్. నేను 2 దోశలు వేసుకుని ఈరోజు టిఫిన్ చేస్తానండి. 2 దోశలు వేస్తున్నాను చూడండి. పక్కన గుడ్లు ఉడుకుతున్నాయండి. లియో 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 కదండి. రెండు దోశలు వేసుకుంటానండి. ఒకటి అయిపోయింది, ఇంకోటి వేసుకుంటాను. రోజు టిఫిన్ అయితే నేను చేయనండి, ఈరోజు చేస్తున్నాను. రోజు టిఫిన్ అయితే చేయను. టిఫిన్ అయిపోయిన తర్వాత మీకు ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో చెప్తున్నాను. పప్పు, టమాటా, వంకాయ ఫ్రై చేస్తానండి. టిఫిన్ చేసేసాక మీకు నేను చేసి కూరలు చూపిస్తానండి. ఈరోజు పప్పు, టమాటా అండ్ వంకాయ వెల్లుల్లి కారం చేసి చూపిస్తానండి. ఈ దోశలోకి నేను ఇంట్లో కొంచెం అల్లం పచ్చడి వేసుకుని ఈ 2 తినేసి నేను మందులో వేసుకుంటానండి. పక్కన డాగులకి పాలు పోసేసాము, అదే వీడియో తీయలేదు కానీ. ఇంకోటి గుడ్లు 2 డాగులు అండి మాకు. ఒకటి రాకి, 2 లియో. ఈ గుడ్లు ఉడికాక వాటికి వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నానండి. గిన్నె పెట్టాను. ఈ గిన్నెలోని గుడ్లు ఉడికిపోయి చల్లారక గుడ్లు ఉడికిపోయి డాగులు పెడతాను. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాను. 2 డొక్కులు వేస్తానండి, ఎందుకంటే వంకాయ వెల్లుల్లి కారం కదండి, నూనెలో మగ్గాలి. ఇంకా వంకాయ కోస్తాను. వంకాయలు కొంచెం ఉప్పు వేద్దామండి. కన్నా నూనె హీట్ ఎక్కిలాగా వంకాయ కోసేస్తాను. పులిచి కూడా వంకాయలు కోస్తున్నానండి. ఇందులోకి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి, వంకాయలు కోసేస్తాను.
ఇంకా బాగానే ఉన్నాను, కూర్చునేవి లేవు ప్రస్తుతానికి ఇప్పుడు. ఏదో మా అబ్బాయి చేయమంటున్నాడని తీసింది కూడా మా అబ్బాయే. నూనె ఇటు ఎక్కింది కదండి. నూనెలో మగ్గుతాయి, కొంచెం సాల్ట్ వేస్తామండి. మళ్ళీ వెల్లుల్లి కారం వేస్తాం. హెడ్ సౌత్ వెస్ట్. మూత పెడదామండి. అల్లం తయారు చేస్తానండి. ఒక వెల్లుల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ సరిపోద్దండి. జీలకర్ర, కొంచెం కారం, కొంచెం ఎండు కారం. ఈ కారం సరిపడుతుంది. మేమైతే ఎలా వేపుళ్ళు వేట్ల కన్నా కూడా వెల్లుల్లి కారం ఎలాగండి, కారం, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచి వేస్తానన్నమాట అండి. ఇలా వేసుకుంటే అండి బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మేమైతే వేపుల్లోకి ఇదే వేస్తానండి, వెల్లుల్లి కారం. ఎప్పటికప్పుడు దంచుకుని అలా వేసుకుంటే ఇంకా వంకాయ బాగా మగ్గిపోయాక కూర ఉడికిపోయేటప్పటికి అది వేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇంకా మగ్గుతున్నాయి కదండి, కానీ ఆయిల్లోనే మగ్గాలని, దీంట్లో నీళ్లు కానీ ఏమి కూడా వేయన్నమాట అండి. స్పూన్లు వేయి కానీ బెండకాయ ఫ్రైకి, వంకాయ ఫ్రైకి, కాకరకాయ ఫ్రైకి, నేను ఇంకా ఏమైనా బంగాళదుంప ఫ్రైకి ఏదైనా కూడా ఇంక ఇలాగే వేస్తానండి. ఉల్లిపాయలు అవి పెద్ద వేయనండి, ఎందుకంటే కూరలు ఎక్కువైపోతాయి కదండి. ఉల్లిపాయలు వేసి కూర ఎక్కువైపోతూ ఉంటుందండి. అంతే అండి. ఫ్రై కూడా దగ్గరికి వచ్చేసరికి వేసేసుకుంటే సరే. ఇది వేసుకుంటే 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని దంచుకోవచ్చు, ఇంకా టేస్ట్ ఉంటుంది. మగ్గిపోయిందండి.
వెల్లుల్లి కారం వేసేద్దామండి. మేమైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకోవాలి. ఈ కారం దానికి సరిపోద్దనమాట. ఉప్పు, కారం, పప్పు, టమాటా, వంకాయ, వెల్లుల్లి కారం. ఆయిల్ ఎక్కువగా ఉందనుకుంటున్నారమ్మా, మేము ఎక్కువ ఆయిల్ వాడతామండి. అండి మరి డాగ్కి పులుసు పెడతాను. సార్ ఉప్పు చేస్తాను. ఇది కొట్టడమే మానాలి. గింజ కొట్ట సరిపోయింది. ఇంకా రెడీ చేసేస్తాం. కలిసివా రెడీ అయిపోయిందండి వంకాయ, వెల్లుల్లి కారం. ఇంకా స్టవ్ కట్టేసుకుందామండి. ఉప్పు, టమాటా, వంకాయ, వెల్లుల్లి కారం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉండు 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 ఆగు ఆగు ఆగు. ఇవి కంగారు ఎత్తుకో. తిన్నా కదా కింద